హాయ్ ఫ్రెండ్స్, ఫెంగ్షూ ప్రకారం మీ వంటగది ఇలా ఉంటే సంపద పెరుగుతుంది. ఇంట్లో అతి ముఖ్యమైన భాగం వంటగది. ఇంటి వంటగది ఎలా ఉంటుందో దాని ఆధారంగా మన జీవితం కూడా ఉంటుంది. ఫెంగ్షూ ప్రకారం వంటగదిని ఎలా ఉంచాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫెంగ్షూ వాస్తు ప్రకారం మీ వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వస్తువులు చెల్లాచెదరుగా ఉండకూడదు. ఇది మీ ఇంట్లో మంచి శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని వ్యాప్తి చేస్తుంది. కాబట్టి పరిశుభ్రత ఎప్పుడూ పాటించాలి. ఫెంగ్షూ యొక్క అతి ముఖ్యమైన నియమం స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావాలి. కాబట్టి కిటికీలను ఎప్పుడూ తెరిచి ఉంచుకోవాలి. కిచెన్ చీకటిగా ఉంటే లైట్ వేసుకుని పని చేసుకోవాలి. వంటగది చీకటిగా ఉంటే ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ లైట్లు ఆన్ చేసుకుని పని చేసుకోవడం మంచిది. ఫెంగ్షూ వాస్తు ప్రకారం వంటగది యొక్క గోడ రంగు చాలా ముఖ్యమైనది. మీ అదృష్ట రంగును మీరే ఎంచుకోండి. ఫెంగ్షూ ప్రకారం వంటగదికి పసుపు రంగు ఉత్తమం. కాబట్టి వీలైనంత వరకు ఈ రంగును ఉపయోగించండి. అయితే ఈ రంగు లైట్గా ఉండాలి. ముదురు పసుపు రంగు వేస్తే బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫెంగ్షూ వాస్తు ప్రకారం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వంటగదిలో ఎక్కువ ఉపకరణాలు, పాత్రలు ఉండకూడదు. సరళమైనవిగా ఉంటే మంచిది. వంటగదిలో ఎక్కువ వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఫెంగ్షూ వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడూ కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉంచకండి. ఎప్పుడూ తాజా పదార్థాలను మాత్రమే ఉపయోగించండి. ప్రతిరోజు చెత్త డబ్బా ఖాళీ చేయండి. ఫెంగ్షూ వాస్తు ప్రకారం మీ ఫ్రిడ్జ్, వంటగది అల్మారాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. మీరు అరుదుగా ఉపయోగించే వస్తువులను వంటగదిలో ఉంచవద్దు. వాటిని ఎక్కడైనా ఉంచి అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చి ఉపయోగించుకోండి. వంటగదిలో స్టవ్ కూడా చాలా ముఖ్యం. అది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే వంటగదిలో డోర్ను ఉపయోగించేటప్పుడు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఫెంగ్షూ వాస్తు ప్రకారం వంటగదిలో విరిగిన వస్తువులను ఉపయోగించవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఫెంగ్షూ వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న కుళాయి కారుతున్నట్లయితే త్వరగా సరిచేస్తే డబ్బు వృధా కాకుండా ఉంటుంది. ఫెంగ్షూ వాస్తు ప్రకారం ఈ నియమాలను పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.